5 days హాలిడేస్ అయిపోయినాక మెడికల్ బుక్స్ చదివి ఫస్ట్ కొంతమంది యాక్టివ్ స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు చదివేలా స్టోరీని ప్రేయర్ చిన్న చేసినాం సార్ సిబ్బంది చదువుతారు కదా దే హావ్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్వ్స్ అండ్ రిచ్ బుక్ చేసి రాపిస్తున్నారు మీరు అంటే ఆ స్టోరీ కూడా చేపిస్తాం నెక్స్ట్ 2 minutes 3 minutes సో దట్ ఏంటంటే నేను చదివాము బాగుంది మీరు కూడా చదవండి సో దట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ద్వారా స్టార్ట్ చేయండి వీ హావ్ ఇంగ్లీష్ దీంట్లో పెట్టండి వీడియో దాన్ని పెట్టాను లేదా సార్ ఉన్నాడా సార్ రాత్రి ఉత్తమ ఉపాధ్యాయ చేయడానికి కుదరలేదు పరిచయ కార్యక్రమం అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా మనకు శుభదినం. అది ఇప్పటి నుంచో మనం అనుకున్నాము, టెస్ట్లో ఉన్నారు కదా మా వచ్చాము. ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇద్దరే కాదు చాలా ఉన్నారు. మొత్తం కూడా అంతా సపోర్ట్తో వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఇప్పటికి చేశారట. అయితే జనార్దన్ రెడ్డి గారు నాకు జనార్దన్ రెడ్డి వీడు వాడేమో పరాగ్ కుమార్ రెడ్డి వాడు పరాగ్ కుమార్ కాదు వాడే వాడు ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి మనసు. మేడం గారు కూడా ఎంతో సహృదయంతో మేడం మంచి అమౌంట్ ఇచ్చారు, అదేవిధంగా ఫర్నిచర్ వాళ్ళు ఇచ్చారు, తెలుసా అడిగి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి అనమాట ఏదో చేస్తారని మీకు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ రకంగా వచ్చారు. నిజంగా గ్రేట్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక ఆపర్చునిటీ మాకు వచ్చింది లైఫ్లో. ఎవరికి అందరికీ ఉంటుంది, ఏదో ఉంటుంది, కానీ మన దాంట్లో ఎంతకాలం పనికి వచ్చే దానికోసం ఉపయోగించాడు. మా స్టాఫ్ తర్వాత మంచి వర్కర్స్ ఎంత కూడా మంచిగా పనిచేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం చేస్తే సాయం చేస్తే అది మా ఆశ. ఇంకోటి మీరు అనుకున్నది సాధించారు ఈ సంవత్సరం. ఇంకోటి మీరు ఏ బట్టి యాక్చువల్గా అయితే దగ్గరలో వాలీబాల్ దగ్గరలో ఫుట్బాల్, మన ఫుట్బాల్ ఆడారు ఏబీసీ అన్ని గ్రౌండ్స్ 3 గ్రౌండ్లు మాకు 3 గ్రౌండ్లు ఆడారు. కానీ పిల్లలు ఫుట్బాల్ గ్రౌండ్ టెన్నిస్ బ్యాట్స్ ఉన్నాయి ఆడతారు, కానీ తెచ్చాము. అదేవిధంగా ఇది రోప్స్ తెచ్చాము, పిల్లలు తెచ్చాము, స్కిప్పింగ్ తెచ్చాము, అన్నీ తెచ్చాము, అన్నీ తెచ్చాము. కాబట్టి ఈ విధంగా మీరు సౌకర్యం ఏదో చేసి అన్నీ తెచ్చాము. ఒక్కసారి కదా సార్ మాకేమైనా ఉన్నదారు వెంటనే చెప్పండి సార్ మేడం చెప్పండి అంతే. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ మరి వారు పట్టం పేజీ 1980 బ్యాచ్. రైట్, వన్స్ అగైన్ అయిన తర్వాత కూడా
వారితో మన పాఠశాలకు ఏమైనా అవసరాలు ఉన్నా కూడా మేము ఇదే స్నేహాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్న ఎప్పుడైనా మాకు ఏమైనా అవసరాలు సార్ లేడు కదా, రిటైర్డ్ అయింది కదా. మాకు మీకు ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లింక్ వాడే అంటే మేము మీరు రిలేటివ్ అవుతారు, మీ లీగాలిటీ మాట్లాడతారు. మీ మదర్ ఇంకా మా ఇంటికి వచ్చే వాళ్ళు వాళ్ళు బాగా వస్తారు. మా ఆయన అడగండి చెప్తారు. మాడలపల్లి అమ్మ వాళ్ళు వచ్చేది. అయితే మీరు మాకు మిత్రులే కాదు, అమ్మ వచ్చేది మా ఇంటికి. అంటే నేను 8th 9th ఉంటే అప్పుడు వచ్చేది. చూడండి ఈ సందర్భము అమెరికా ఉందా మేడం రాత్రి సందర్భంలో నుంచి పోయి రాత్రి వచ్చింది స్కూల్కి వచ్చింది. నాకంటే చూసాను, మాకు రిలేటివ్ అయితే నాకే పెట్టే వరకు చూసి మాకు రిలేటివ్ అయితే వాళ్ళ మదర్ మా ఇంటికి వచ్చేది. మీ డొనేషన్ 100% కాదు 150% మనం పిల్లలకు యూటిలైజ్ అయ్యే విధంగా దాన్ని చేస్తాం సార్. సో అంటే దాతృత్వం అందరికీ ఉంటుంది. మీరు అన్నట్టు మీకు ఒక అవకాశం వచ్చింది, జయరాజ్ గారి ద్వారా వచ్చిన అవకాశం, చౌటుప్పలకు కూడా అవకాశం వచ్చింది జయరాజ్ సార్ ద్వారా. సో ఎనీవే మీ దాతృత్వం పిల్లలకు కొంత పనికొచ్చే విధంగా మరి వారి ఇంకా వారి విజ్ఞానాభివృద్ధి కొరకు ఉపయోగిస్తామని ఒకసారి మళ్ళీ మేము మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి. మా జయరాజ్ లైబ్రరీ ఇప్పుడిప్పుడే శిశువులాగా ఉంది, అప్పుడే మీరు చేస్తున్నారు. ఇంకా టెక్నాలజీ బాగా పెరిగిన దగ్గర ఒక చిన్న కంప్యూటర్స్ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆన్లైన్లో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. కొంచెం పిల్లలకి ఇక్కడ వాళ్ళు చదువుకోవడానికి అవకాశం అన్లిమిటెడ్ ఒకటి ఓపెన్ చేస్తే పురాణ పుస్తకాలు. ఇప్పుడు అది నల్గొండ మండల సర్వీస్ మనకు కనిపించగానే నాకు అవి చెమక్కులు మంచిది. అది ఎంత పాత పుస్తకం మన మండల సర్వీస్ వాళ్ళ అక్కడ ఇట్లాంటివి 100 పుస్తకాలు ఉంటుంది. ఆన్లైన్ ఎప్పుడైనా అవకాశం డిజిటల్ లైబ్రరీస్ కూడా చాలా పెట్టినారు, చాలా ప్లాట్ఫామ్స్ పనిచేస్తున్నాయి. సంతోషం సార్, బాగా ధన్యవాదాలు. సెప్టెంబర్ ఓకే. జయరాజ్ సార్ మిత్ర బృందం తరఫున దగ్గర నుంచి ఇంకా దగ్గర నుంచి దగ్గరికి 4-5 వచ్చి దగ్గరికి ఓకేనా.